నమస్తే. పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి. ఇది శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది. ఆ రోజు స్నాన, దాన, దీపదానాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. వీటికి మించిన విశిష్టత కలిగినది జ్వాలాతోరణం. దాన్నే జ్వాలాతోరణోత్సవం అని కూడా అంటారు. కేవలం చూసినంతనే అనంత పుణ్యఫలాలు ప్రసాదిస్తుంది ఈ ఉత్సవం. జ్వాలాతోరణోత్సవాన్ని ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం శివాలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా 2 ఎత్తైన కర్రలు పాతుతారు. ఆ రెండింటినీ కలుపుతూ మరొక కర్రను అడ్డంగా కట్టి దానికి ఎండుగడ్డి చుట్టుతారు. ఆ గడ్డి తాడులో రకరకాలుగా పేనినటువంటి గడ్డిని పెట్టి ఒక తోరణంలా వేలాడదీస్తారు. దీన్నే జ్వాలాతోరణం అని అంటారు. ఈ తోరణాన్ని వెలిగించడం ద్వారా ఇది ఒక జ్వాలలాగా జ్వలిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని జ్వాలాతోరణం అంటారు. జ్వాలాతోరణోత్సవం వెనక అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ పరమశివుడు పార్వతీదేవితో ముడిపడి ఉన్నాయి. పూర్వం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించారు. ఈ సమయంలో పాలసముద్రం నుంచి హాలాహలం పుట్టగా లోకాన్ని రక్షించడానికి శివుడు దాన్ని మింగేసి తన కంఠంలో నిలిచి ఉంచాడు. హాలాహలం మింగిన శివుడు ఎలాంటి హానికి జరగకూడదని, క్షేమంగా బయటపడితే తాను సకుటుంబ సపరివార సమేతంగా చిచ్చుల తోరణం కింద నుండి 3 సార్లు దూరి వస్తానని పార్వతీదేవి మొక్కుకుంటుంది. అనంతరం పరమశివుడు క్షేమంగా ఉండడంతో పార్వతీదేవి కుటుంబంతో కలిసి జ్వాలాతోరణం కింద 3 సార్లు అవతలికి ఇవతలికి దాటడం వల్ల ఈ జ్వాలాతోరణం అనేది ప్రాశస్త్యంలోకి వచ్చింది అని చెబుతారు. మరో కథ ప్రకారం రాక్షసుల సంహారానికి బయలుదేరినటువంటి శివుడు కొన్ని వేల సంవత్సరాలు గడుస్తున్నా పరమశివుడు యుద్ధం నుండి తిరిగి రాకపోవడంతో పార్వతీదేవి ఆందోళన చెందింది. దీంతో శివుడు లేని తన జీవితం వృధా అనుకొని ఒక చితిని పేర్చి అగ్నిలో దూకి ఆహుతి చేసుకోవడానికి సిద్ధపడింది. ఆ రోజున కార్తీక పౌర్ణమి. సరిగ్గా ఆ సమయంలో రాక్షస సంహారం చేసి శివుడు తిరిగి వచ్చి పార్వతీదేవి యొక్క ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. ఆ చితిని జ్వాలా తోరణంగా మార్చి శివపార్వతులిద్దరూ ఆ తోరణం కింద 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. అప్పటి నుంచి ఈ జ్వాలా తోరణోత్సవం అనేది మొదలైంది అని చెబుతారు. జ్వాలా తోరణోత్సవం అనగానే ఎవరికైనా తిరువణ్ణామలై గుర్తుకు వస్తుంది. తెలుగు రాష్ట్రమైన శ్రీశైలంలో ఈ ఉత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చిత్రాలన్నీ కూడా శ్రీశైలంలో జరిగినటువంటి జ్వాలా తోరణోత్సవానికి సంబంధించినటువంటి కార్తీక పౌర్ణమి రోజున జరిగినటువంటి ఈ దీపోత్సవ కాంతులను, శ్రీశైలంలో జరిపినటువంటి వేడుకలను మనం ఇక్కడ చూడవచ్చు. కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి కుమారస్వామికి చెందినటువంటి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది.